భూమి ఇంటికి వచ్చి ఏంటి నాన్న అర్జెంటుగా మాట్లాడాలన్నారు అని ప్రశ్నిస్తూ ఉంటే ఇక్కడి నుంచి వస్తున్నావని శరత్ చంద్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. డాన్స్ క్లాస్ నుంచి నాన్న అని భూమి చెప్తుంది. నువ్వు నిజంగానే డాన్స్ క్లాస్ నుంచి వస్తున్నావా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటే అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు అని భూమి అంటుంటే నువ్వు డాన్స్ క్లాస్ కి వెళ్తున్నానని నువ్వు చెప్తేనే కదా మా బావకి తెలిసింది. నువ్వు డాన్స్ క్లాస్ కి వెళ్తున్నావో ఇక్కడి నుంచి వస్తున్నావో మాకెలా తెలుస్తుంది? నువ్వు చెప్పే మాటలే కదా మేము నమ్మేది అని అపూర్వ అంటే అపూర్వ గారు నేను నాన్నతో మాట్లాడుతున్నాను కదా మధ్యలో మీ జోక్యం ఏంటి అని భూమి అంటుంది. చూసావా బావ భూమి నన్ను జోక్యం చేసుకోవద్దంటూ ఎలా మాట్లాడుతుందో అని అపూర్వ అరుస్తూ ఉంటే అపూర్వ కోపం వద్దు నాని చెప్తూ చూడమ్మా భూమి నువ్వు డాన్స్ క్లాస్ కి వెళ్ళటం లేదు. ఆ గగన్ ఆఫీస్ లో నువ్వు గగన్ గాడి పిఏగా జాయిన్ అయ్యి ఈ రోజు వెళ్ళి వస్తున్నావని అపూర్వ చెప్తుంది అని అది నిజమా భూమి అని చెప్పమ్మా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటే భూమి టెన్షన్ పడుతూ అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి భూమి నోట్లో మాటలు పడిపోయాయా? మాట్లాడవేంటి? చాలా షాకింగ్ గా ఉందా? బావా అడుగుతున్నాడు కదా సమాధానం చెప్పు అని అపూర్వ అంటే నాకు నిజంగానే ఇది చాలా షాకింగ్ గా ఉంది అపూర్వ అంటే మీ మాటలు నమ్మి నాన్న నన్ను ఇలా ప్రశ్నించటం ఏంటి? నాన్న మీరు అపూర్వ ఆంటీ ఇలా మాట్లాడుతుంది అని మీరు నన్ను ఫోన్ లోనే అడిగి ఉంటే నేను డాన్స్ క్లాస్ లొకేషన్ ని షేర్ చేసి ఉండేదాన్ని కదా. మీరు డైరెక్ట్ గా అక్కడికే వచ్చి ఉండేవారు కదా అని భూమి అంటుంది. వా 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 భూమి ఎంత బాగా అబద్ధాలు ఆడుతోంది బావా. దగాకోర్లు నేర్చుకునే విద్యలో ముందుందన్నట్లుగా ఎంత అబద్ధాలు ఆడుతుందో అని అపూర్వ అంటుంటే అపూర్వ అని శరత్ చంద్ర కోపడుతూ ఉంటాడు. ఇప్పుడు భూమి అబద్ధం చెప్తుందని ఇప్పుడే నిరూపిస్తాను బావా అని అపూర్వ అంటుంది. డాన్స్ క్లాస్ లో టీచర్ గా పనిచేస్తున్నానని చెప్పింది కదా ఆ ఫోన్ నెంబర్ అడిగి తీసుకోండి. వెంటనే ఫోన్ చేయండి. అప్పుడు అక్కడ పనిచేస్తుందో లేదో ఇట్టే తెలిసిపోతుంది కదా అని అపూర్వ అంటుంది. మీ ఇన్స్టిట్యూట్ నెంబర్ ఇవ్వమ్మా నేను మాట్లాడతాను అని శరత్ చంద్ర అంటే నాన్న అది అది అని భూమి అంటుంది. చూసావా బావా భూమి ఎలా తడబడుతుందో అని అపూర్వ అంటుంది. ఏమ్మా మీ ఇన్స్టిట్యూషన్ కి ఫోన్ లేదా అని శరత్ చంద్ర అడగటంతో ఉంది నాన్న మీ ఫోన్ ఇవ్వండి డైల్ చేసి ఇస్తాను అని భూమి చెప్తుంది. బావా ఇదేదో నాటకం ఆడుతుంది అని అపూర్వ అంటే ఇప్పుడే కదా నెంబర్ ఇస్తానని చెప్పింది. అసలు భూమి నాటకం ఆడుతుందా? నువ్వు నాటకం ఆడుతున్నావా? నువ్వు కాస్త ఆగుతావా? నెంబర్ డైల్ చేసి ఇస్తుంది. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతానులే నువ్వు కాస్త ఉండు అని శరత్ చంద్ర తన ఫోన్ ఇస్తాడు. భూమి నెంబర్ డైల్ చేసి ఇస్తుంది. వెంటనే శరత్ చంద్ర స్పీకర్ ఆన్ చేసి హలో ఎవరండి అక్కడ అని అడగటంతో ఇది నటరాజ కళా నృత్య ప్రదర్శన క్షేత్రం మీరు తెలియకుండానే ఎలా కాల్ చేస్తారు? మీరు తెలిసే కదా కార్డ్ డైల్ చేసి ఉంటారు అని అటువైపు ఉన్న అతను ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే పేరు మర్చిపోయాను అందుకే కాల్ చేశానులేండి. అక్కడ భూమి అనే టీచర్ పనిచేస్తుందా అని అడగటంతో అవునండి ఇక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని మీకెందుకు అని అతను చెప్తూ ఉంటాడు. అప్పుడే భూమి చాలా సంతోషంగా అంతకు ముందు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే గగన్ భూమికి పిఏగా ఆఫీస్ లో జాబ్ ఇచ్చి ఉంటాడో చూడు నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావని తెలిస్తే ఆ శరత్ చంద్ర అపూర్వ అస్సలు ఊరుకోరు. ఆ శరత్ చంద్ర బుల్లి డెకాయిట్ అయితే అపూర్వ పెద్ద డెకాయిట్. ఇక్కడ పనిచేస్తున్నావని తెలిసి వాళ్ళు ఏదో ఒక కుట్ర చేస్తారు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి నువ్వు డాన్స్ క్లాస్ లో టీచర్ గా పనిచేస్తున్నట్లుగా ఉండాలంటే ఇదిగో ఈ నటరాజ నృత్య కళాక్షేత్రం నెంబర్ ని నువ్వు నీ దగ్గర సేవ్ చేసి పెట్టుకో. నువ్వు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి ఫ్రీగా డాన్స్ క్లాసులు కూడా చెప్తూ ఉండాలి. నేను ఆల్రెడీ నువ్వు అక్కడ పనిచేస్తున్నావని చెప్పామన్నట్లుగా నేను చెప్పేశానులే అని ఒక నెంబర్ ని విజిటింగ్ కార్డ్ ని కూడా గగన్ భూమి చేతికి ఇచ్చి ఉంటాడు. దాని ప్రకారమే ఇప్పుడు భూమి ఆ నెంబర్ కి కాల్ డైల్ చేసి ఇచ్చి ఉంటుంది. ఇక అపూర్వ చాలా చాలా టెన్షన్ పడుతూ ఫోన్ ని తన చేతిలోకి తీసుకొని ఇప్పుడు భూమి టీచర్ అక్కడ ఉందా అండి అని ప్రశ్నిస్తూ ఉంటే లేదండి ఇందాక హాఫ్ అన్ అవర్ క్రితమే వాళ్ళ నాన్న అర్జెంట్ గా ఫోన్ చేసి రమ్మన్నారని చెప్పి వెళ్ళిపోయిందండి అని అతను చెప్తాడు. భూమి ఇప్పుడు ఇంకా సంతోషపడుతూ వింటూ ఉంటే అపూర్వ చాలా షాకింగ్ గా వింటూ ఉంటుంది. భూమి ఆటోలో వస్తున్నప్పుడే ఆ కళాక్షేత్రానికి ఫోన్ చేసి సార్ నేను చెప్పమట్టినట్లుగా చెప్పండి ఒకవేళ మీకు కాల్ వస్తే అని ఆల్రెడీ ఆటోలో వస్తున్నప్పుడే అతనికి చెప్పేసి ఉంటుంది. దాని ప్రకారమే అతను ఇప్పుడు వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే వెళ్ళిపోయిందని చెప్పి ఉంటాడు. ఇదంతా నేను ముందే అరేంజ్ చేసి పెట్టుకున్నాను అపూర్వ అన్నట్లుగా భూమి చాలా గర్వంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. చూడండి మీకు ఏదైనా కావాలనుకుంటే మాట్లాడాలనుకుంటే భూమికి ఫోన్ చేయండి అని అతను ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి అపూర్వ ఇదంతా కూడా అని శరత్ చంద్ర నిలదీస్తూ ఉంటే బావా అది కాదు బావా అని అపూర్వ మాట్లాడుతూ ఉంటే ఇంకేం మాట్లాడు అపూర్వ అని శరత్ చంద్ర వేలు చూపిస్తూ అపూర్వకి వార్నింగ్ ఇస్తాడు. ఏంటి నాన్న ఈ అపూర్వ గారి మాటలు విని మీరు నన్ను ఇలా అనుమానించటం అస్సలు బాగోలేదు నాన్న. మొన్నటికి మొన్న అసలు నన్ను దత్తత తీసుకోవటం ఇష్టం లేక విషం తాగినట్లు నాటకమాడింది.
నక్షత్రతో కలిసి ప్లాన్ చేసి నన్ను జైలుకు పంపించాలని చూసింది. శోభచంద్ర అమ్మ పోనినట్లు నటించింది. నేనంటే మొదటి నుంచే ఈ అపూర్వ గారికి అసలు ఇష్టం లేదు నాన్న. మీరు అపూర్వ గారి మాటలు విని నన్ను ఇలా మాట్లాడడం నాకు అసలు నచ్చటం లేదు. నాకు బాధగా ఉంది నాన్న అని భూమి అంటుంది. చూడమ్మా భూమి, అపూర్వ మాటలు విని నేను నిన్ను అనుమానించటంలో నా తప్పు ఉంది. నన్ను క్షమించమ్మా. చూడు అపూర్వ, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు. ఇంకోసారి ఇలాంటి పనులు చేసావనుకో నా ఆస్తిలో సగభాగం భూమి పేరు మీద రాయించేస్తాను. ఇక చూడాల్సిన పంచాయతీ అయిపోయింది. అందరూ వెళ్ళండి అని శరత్చంద్ర వెళ్తూ ఉంటే ఆగు బావా అంటూ అపూర్వ అరుస్తూ ఉంటుంది. మళ్ళీ ఏంటి అపూర్వ అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే, బావా నేను నా కళ్ళతో చూసింది అబద్ధమని చెప్తుంటే నాకు చాలా బాధగా ఉంది బావా. నేను ఇప్పుడే నిరూపిస్తాను బావా అని ఆ గగన్ గాడి ఆఫీస్లో ఇది పనిచేస్తుంది బావా అని వెంటనే భూమి చేయి తీసి శరత్చంద్ర తలపై పెట్టేసి, ఇప్పుడు నిజం చెప్పవే, ఇందాక చెప్పినవన్నీ కూడా నిజాలని ఇప్పుడు చెప్పవే అని అపూర్వ అంటుంది. చెప్పమ్మా, నీకేంటి భయం? నువ్వు ఆ గగన్ గాడి ఆఫీస్లో పనిచేస్తుంటే కదా భయపడాలి. చెప్పిందంతా కూడా నిజమేనని చెప్పమ్మా అని శరత్చంద్ర అంటే, ఇంకా అర్థం కావటం లేదా బావా? అది మౌనంగా ఉందంటే అవన్నీ చెప్పినవన్నీ కూడా అబద్ధాలనే బావా అని అపూర్వ అంటుంది. భూమి చాలా బాధపడుతూ చేతిని వెనక్కి తీసేసుకుంటుంది. చూసావా బావా, ఇన్ని అబద్ధాలు చెప్పింది నీ మీద ఒట్టేసి మళ్ళీ ఇంకో అబద్ధం చెప్పలేక కాదు బావా. ఒకవేళ అలా చెప్పినా కూడా నేను అస్సలు వదలను కదా. నేను ఆ గగన్ గాడికి ఫోన్ చేసి మీ ఆఫీస్ లో పనిచేస్తుందా అని అడుగుతాను కదా. అప్పుడు ఇది ఆ గగన్ గాడి మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేదు కదా బావా. నీ మీద ప్రేమతో అయితే కాదు బావా. ఆ గగన్ గాడిని ఇది ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది కదా, అందుకే ఆ గగన్ గాడి మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేదు బావా. అందుకే బావా అని అపూర్వ చెప్తుంది. ఇది చాలా తెలివైంది బావా. నీ మీద ఒట్టేసి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ఇది ఆ గగన్ గాడితో చేతులు కలిపి నిన్ను నేల మీదకి లాగటానికి ఇదంతా చేస్తుంది బావా అని అపూర్వ అంటే, కాదని భూమి అంటుంది. ఇదంతా అబద్ధం అని భూమి అంటుంటే, నువ్వు ఆ గగన్ గాడిని ప్రేమించటం నిజం కాదా? అసలు ఆ గగన్ గాడు దీనికోసం రావటం, ఇది కొట్టి పంపించేసేయటం, నీ మనసుని చెడగొట్టడానికే ఇది ఆ గగన్ గాడితో వేసిన డ్రామా బావా, డ్రామా అని అపూర్వ అంటుంది. నీ మనసు పాడైపోతే అప్పుడు నీ బిజినెస్ లన్నీ కూడా సీక్రెట్లన్నీ కూడా తెలుసుకొని ఆ గగన్ గాడికి చెప్పేయటం. అప్పుడు ఆ గగన్ గాడు అంచెలంచెలుగా ఎదగడం, నువ్వు కిందికి పడిపోవటం, నిన్ను చూసి కింద పడిపోయిన నిన్ను చూసి వీళ్ళు వికటహాసం చేసుకోవటం, ఇది బావా వీళ్ళ ప్లాన్ అని అపూర్వ చెప్తుంది. లేదు, అంత పెద్ద నిందలు నాపై వేయకండి. ఏ కూతురు నాన్న కింద పడిపోవాలని కోరుకోదు అని భూమి దండం పెడుతూ ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. నువ్వు నోర్ముయ్, నువ్వు ఆ గగన్ గారిని ప్రేమించటం నిజం కాదా? చెప్పవే చెప్పు అని అపూర్వ అంటే, నిజమే, నేను గగన్ గారిని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అని భూమి చెప్పగానే చెర్రీ చాలా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటే మిగతా అందరూ కూడా షాకింగ్ గా వింటూ ఉంటారు. చెర్రీ చాలా బాధపడుతూ ఉంటే బిందు చెర్రీ వైపు చూసి బాధపడుతూ ఉంటుంది. చూసావా బావా అని అపూర్వ అనగానే ఇక శరత్చంద్ర ఆపన్నట్లుగా చేతిని అడ్డుగా చూపిస్తూ ఉంటాడు. ఇక శరత్చంద్ర ఏడుస్తూ, భూమి నేను నిన్ను కన్నగన్ బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను. నీకంటే ఏది ఎక్కువ కాదు అనుకున్నాను. చివరికి నా రక్త సంబంధాన్ని కూడా వదులుకోవడానికి నేను సిద్ధపడ్డాను. నన్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించిందమ్మా అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే నక్షత్ర కోపంగా లోపలికి వెళ్తుంది. సరేనమ్మా, నువ్వు నన్ను కలవక ముందు ఆ గగన్ గారిని ప్రేమించావనుకో, ఇప్పుడు నేను నీకు ఉన్నానమ్మా, నేనున్నానమ్మా, నీ నాన్ననున్నానమ్మా, వాడిని మర్చిపో, ఆ గగన్ గారిని మర్చిపో, నువ్వు నాతో వచ్చేసే అని శరత్చంద్ర భూమి చేయి పట్టుకొని లాగుతూ ఉంటే భూమి ఇంచు కూడా కదలకుండా అక్కడే నిలబడి ఉంటుంది. నేను రానన్నట్లుగా భూమి తల అడ్డంగా ఊపుతూ ఉండటంతో, చూసావా బావా అని అపూర్వ అంటే మళ్ళీ శరత్చంద్ర చేతిని అడ్డు చూపిస్తూ ఇక భూమి చేతిని ఒక్కసారిగా వదిలేస్తాడు. చివరగా ఒక్క మాట, నీకు నేను కావాలా, ఆ గగన్ గాడు కావాలా అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. ఇక భూమి రేపటి ఎపిసోడ్ లో నాకు గగన్ గారే కావాలని చెప్పటంతో అపూర్వ శరత్చంద్ర ఇద్దరు భూమిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమ్మంటారు. దాంతో భూమిని గెంటేయటంతో భూమి ఏడుస్తూ గగన్ ఇంటికి వెళ్లకుండా ఏడుస్తూ రోడ్లో వెళ్తూ ఉంటుంది. భూమి కోసం గగన్ పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు.